నుండి విశ్రాంత దినం వరకు ఉన్న రెక్కల చాటు మమ్మల్ని భద్రపరిచి దీవించి ఆశీర్వదించి ఉన్న రెక్కల చాటు భద్రపరిచింది ఆది వందనాలు నీకు స్తోత్రాలు నాయన ఇప్పుడు ఒక్కొక్క బిడ్డను దీవించండి ప్రభా నేను నిలబడిదా మేమైతే మాట్లాడబడి అంటున్నప్పుడు వాక్యాన్ని ఎలా చెప్పాలో ఎలా వివరించాలో నాకైతే తెలియదు నేను మీ చిలువ చాటు నన్ను మొదలు చేసుకుని మాట్లాడండి నేను మాట్లాడే దేవుడు ప్రభా మీ మీద నేను ఆదుకుంటున్నాను అందరూ మీ మీద ఆదుకుంటూ అందరినీ జీవించబడతారు ఆచరించండి కరుణామాడ కరుణించి రెక్కల కాపాడమని దీవించి ఆచరించమని చెల్లికరాదు ఏసు పరిశుద్ధ నామం నీకు బతిమాలడంతో వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము ఆమేన్ ప్రభువానికి స్తుతులు స్తోత్రాలు వందనములు చెల్లించున్నాము ఎంతసేపు ప్రవర్తన మాట్లాడుతున్నాం ఏమంటే రక్షింపలేనట్టు యెహోవా హస్తము కొరత కాలేదు. మనల్ని రక్షింపబడినట్లు ఆయన మనల్ని విననేరకయుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చెను. మన దోషం మనకి ఏం దోషం మాట వాళ్ళ చూపాల ఏ పని కాదు నేను ఏ దోషం ఏ పాపం చేతలేదు ఏమంటే మన లోకంలో ఉన్నాం కనుక అనే పని ప్రతి విషయంలో ఆయనతో మనం చూడాలి ప్రతి విషయంలో అడుగులేచట్లో తీర్చట్లో మనం జారిపోతాం మన మానవులు వాళ్ళు మనం నిలబడలేము మాటలో జారిపోతాం చూపులో జారిపోతాం ఈ చూపే పాపలో ఇక్కడ నా మాట కాదు దేవుని మాట్లాడండి ఏమంటారు రచ్చింపని అనుకున్నట్లు నా ఎరుకతో పుచ్చికారం ఎరుకన్నట్టు నాకు నీ దోశ నిలుచున్న నీ దోశ నీకును నాకు అంటున్నాడు ఈ మన మాటలో దేవుని మాట తినాలి దేవుని మాటలు పోబడాలి చోటు పంకు దేపం చేసినట్టు నీ పల్లెలు ఆ గంటలు అటు మాట్లాడటం ఆయన కోరుకుంటాడు తలగానంలో లెచ్చగాను లేకపోతే నా దగ్గర రావాలి మనం దేవుని మాట్లాడినప్పుడు మన దేవుళ్ళు బలంగా ఉండాలి మనం జారిపోకుండా చూసుకోవాలి మన అడుగు జాగ్రత్త తీసుకుంటే కదా మాట జాగ్రత్త తీసుకోవాలి కానీ మనము మాటలు లోకాలను లోకం అనేక చీపు తీపుతాయి తీపి అనేక రుచి తీస్తాయి ఆ రుచి చూసామనుకో దేవుని అనుకుంటే లోకం మనలో పడుకోదు మనం బైబిల్ ఇచ్చుకున్నాము కనుక ఎవరైనాను ఈ బైబిల్ ఇచ్చి దేంట్లో కట్టుకుంటాం దీని వారు మీకు చెప్పబడుతున్నాం ఖండించాలి 2 దెబ్బలు ఉంటుంది దీనికి పొద్దును కత్తికైతే ఒకే పని పడతాం ఇది 2 దెబ్బలు కడతాం మనము అబద్ధం మాట్లాడేది కరెక్ట్గా వాకింగ్ చెప్తాం అబద్ధం ఆడుకుంటాం మోసం చేయకూడదు ఏమి చేయకూడదు కరెక్ట్గా ఉండాలి అందుకే దేవవాక్యం కరెక్ట్గా చెప్తాం మనం వినాలి ఏ బిడ్డ అయితే వింటారో ఆయన మాటకి ఏ బిడ్డ లోబడతారో ఆయన మార్కులు ఏ బిడ్డ నడుపుతారో ఆయన బిడ్డలు అనుకుంటే దేవుడు చూస్తాడు అంటే మనం చేసే పనులు ఏం చూస్తలేదండి అన్నీ చూస్తున్నాడు ఆకాశానికి నేను పరిశీలిస్తున్నానంటే నీ నడక నీ పడక నువ్వు కూర్చున్నప్పుడు నువ్వు లేచినప్పుడు నువ్వు పడుకున్నప్పుడు నువ్వు మాట్లాడినప్పుడు కూడా వాస్తవం ఇది మన మాటలు కావు అంతగా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మనం వాక్పించుకున్నామంటే మనం చూసుకోవాలి ఎదరవారికి చూపించుకోవాలి ఎదరవారికి ఒప్పిలు చెప్తాం గ్రేస్ అమ్మతి అంటది ఆ మీద ఎన్నేళ్ళు ఉన్నాయి మనకి చేతిని ఒకే చెప్తున్నాం గ్రేస్ అమ్మ తర్వాత ఎన్నేళ్ళు మనకు చూపిస్తున్నాయి 4 చూపుతున్నాయి నాకు ఒకేళ్ళే చెప్తాను అది గ్రేస్ అమ్మ తర్వాత 4 మన ప్రతిదీ కూడా వాక్సిద్ధారు మన దేవుడు మాట్లాడే దేవుడు మనం ఎలాగొన్నాం మనం ఎలాగొన్న నివసించడానికి ఈనాడు నేను ఈ ఊరు వచ్చి కాపడికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను మా ఊళ్ళో ఎక్కడన్నా ఇద్దరు నేర్చుకొచ్చిందండి ఇప్పుడు ప్రతి ఇంటిలో నేర్చమే హాస్పిటల్కి వేలు నిన్న ఈ పాఠాలంతా వదిపోదు గంటలే రాజమండ్రికి అమలేస్తే నాకు కంగారు అయిపోయింది ఏమైపోయిందా ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు 50,000 కట్టించుకున్నారంట 50,000 50 రూపాయల కింద 50,000 అలా సంపాదించగలం మనం
గుడ్డు 50,000 కట్టించుకున్నారు. కిడ్నీల ఆపరేషన్ అంట ఈ రోజు 50,000 కట్టించుకున్నారు. ఇప్పుడు కృష్ణ వాళ్ళు ఆవిడ చెప్తున్నారు అలా పెద్ద చూపడండి 50,000 కట్టించుకున్నారమ్మా. ఇంకా మా అంగడి ఎలా కూడా బాబు అంటే 50,000 కట్టించుకున్నారమ్మా ఆపరేషన్ 50,000 వారు కట్టించుకుంటే 50,000 అయితే మందులకి మరి స్టాక్టర్లకి మరి దాంట్లో ఏదో యోచనలో పెడతారు. ఇలా ఉన్న పరిస్థితి మనం కన్నీటితో దేవుడిని అడగాలి. ఆరుకొచ్చింది అనుకుంటాకి లేదు, మనం కన్నీరుతో అడగాలి. అందరు వెళ్తాం దేవుని రాజ్యం కానీ కన్నీరుతో అడగాలి. నెయ్యి పగలు అడగాలి, కష్టపడి అడగాలి. పక్కోళ్ళు మన రోజులు అనుకో ఆడుకోవచ్చు మనకు అనుకోకూడదు. దేవుని వాక్యం ఈ రోజుల గురించి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఎలా వారి గురించి నువ్వు ప్రార్థన చేయి. పక్క నువ్వు తీర్చుకోవద్దు, నేను తీర్చాను. నీ ఈరోజు ఆకలితో ఉన్నాడు నీళ్ళు, నీ రోజు ఆకలితో ఉన్నాడు ఆహార పెట్టు. అప్పుడంటే ఆయన లుప్పులు అని కుప్ప మీద కుప్ప పెడతాడండి ఎత్తి మీద. పక్క తీర్చుకోండి నా పనమ్మా, మీరు పక్క తీర్చుకోవద్దు, మీరు చెయ్యండి. అదే దేవుని మాట. నేను ఎన్న పరపడానికి తిడుతున్నారు వాళ్ళు. ఆ చీపురికి కందాల దాకా తిడుతున్నాడు. నేను ఎలా చేయపడంటున్నా అంటూ ఊరుకోడు దేవుడు. ఇప్పుడు చెప్తే దేవుడు నిన్ను ఎలా చూపించిన నేను ఆయన నీతిమంతుడు. ఆయన చెంపటి కొడుతూ ఉంటే చెంపుతాం మన మీద కలుసా ఇవ్వలేము ఇవ్వలేమనుకోండి. మనం ఈ రోజులకు వాళ్ళు మాట్లాడుతాం మేము మంచి వాడిని ప్రభావాలు మంచి అనుకూడదు. సొంకరి పరిచయం దేవుని దేవాలి ప్రభా నేను అన్ని ఇచ్చేస్తున్నాను నువ్వు ఎత్తనావునాయి కాక. సొంకరేమంటున్నాడు బయట పాపి బయట అన్నాడు ప్రభా ఆకాశ వైపు కన్నులెచ్చుట హల్లెలూయా ఆమేన్. ఆకాశ వైపు నేను కన్నులెత్తి చూచడానికి నేను యోగ్యుడు కాదు. ప్రభు అనిపించడానికి నేను యోగ్యుడు. నేను పాప నేను కరుణించి బట్టి ఆవిడ దీవించబడ్డారు. చోటు దీవించబడ్డా దేవుడితో కూతురు దీవించబడ్డారు. అలా మనం ఉన్నామంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖండితమైంది ఎంత జన్మన్నది ఇష్టమైంది మన ఉండమని ఇంకెవరు లేరా పశ్చాపించండి. ఎక్కడ నానమ్మ 2-3 వారి వద్ద నేను ఉంటానన్నాడు. దేవుడు మనం ఉన్నాడని నమ్మాలి. ఆయన మన మాట వింటున్నాడని నమ్మాలి. దేవుడేమన్నా నువ్వు పై రూపం చూచి దేవుడిని కాదు అంతరంగం దేవుడు కనుక మన దేవుడి చెందులో ఉన్నప్పుడు దేవుని మాట పనులు పడాలి. దేవుని ప్రార్థించాలి. ఎవరైనా ఇటువంటి వాదుతులు రాకపోయిన వాదు లేదా ఏం బాధ అంటే నిమిషానికి చడానికి ఏమైపోతుందో ఎవరికి తెలుస్తలేదు. బాధ ఎలాగొండ ఇచ్చండి 50,000 లక్షలు ఎలాగొస్తాయి. ఎంతగా కూడలేదు ఓ పనులే పాటలేదు 50,000 అంటే ఎలాగొస్తాయి పరిస్థితి. అప్పుడు మన దేవుని పాదాల్లో వెళ్ళాలి. దేవుడిని అడగాలి ప్రభా పరిస్థితులు ఏంటి మా గ్రామం ఏనాడు వెళ్ళాలి ఏంటి ఇలాగ అయిపోతుంది. కరోనా వైరస్ అందరూ ఎంతో మంది గాయపడ్డారు, ఎంతో మంది చనిపోరు. మన గ్రామం అంత బాగుంది. లాస్ట్కి వచ్చేటికి ఏంటి అందరికీ ఇచ్చాలి. ఆ కడ నుంచి ఏ కడను చూసి లేకపోతే ఈ పెద్ద బోధు కాడి నుంచి పొత్తులో నుంచి అక్కడి నుంచి అలాగే అందరికీ లేదు. ఇప్పుడు ఆ రోజు మంత్రం లేదు. తెల్లాటప్పుడు ఇప్పుడు ఆడాలి ఎట్టుకెళ్ళి తొందర పరిగెత్తిపోయారు. అవి కొద్ది తినేది 3 పూటల 4 పూటలు తినేది. 3 పూటలు 4 పూటలు ఉండొచ్చు. ఒక ముద్ద తింటే మళ్ళీ అడుగుతుంది. అప్పుడు లేనప్పుడు ఆకలి అయింది. ఇప్పుడు ఉన్నది తింటాను. అందుకని దేవుడేమన్నా రక్షింపని ఏర్పడుతున్నాము వినలేదుంటున్నా ఇక్కడ ఆగండి. మీ పాపము నాకు గోడగా ఉంది అడ్డుగా నువ్వు పాపాత్రాలు చూసుకుంటానే ఏం చూసావు నాయనాలు. నువ్వు పాపాత్రాలు చెప్తున్నది వాక్యం. వాక్యం నువ్వు పాపాత్రాలు ఇక్కడ చెప్తుంది. నువ్వు పాపాత్రాలు చూసుకుంటామా నీకు నాకు నీకు చేసిన పాపలు నీకు నాకు గోడగా ఉన్నాయంటుంది వాక్యం. నేను పాపాత్రాలు అవన్నారు ఊరికమ్మని నీకు మొదట లేదు ముచ్చుకొచ్చుకున్నాను. వాక్యమే పట్టింది నువ్వు పాపాత్రాలు మంచి నీ పాపము ఆయన మొక్కును అడ్డుగా ఉన్నాయి కనుక ఆయన ఆలకించుకున్నాడు. మన పాపాలు అంటే ఆయనకు అడ్డుగా ఉన్నాయి, గోడగా ఉన్నాయి. గోడ ఉంటే ఎవరికి కనపడుతుంది. ఇప్పుడు ఈ గోడ ఉంది. నేను అప్పుడు మాట్లాడతాను కనపడుతుంది కనపడుతుందా అలా కనపడుతుంది.
వాకింగ్ చెప్తున్నాను కదా, నేను ఎవరిని ఏమంటలేదు. వాకింగ్ నడుద్దాము, వాకింగ్లో జీవితం కనుక ఆయన ఆలకించుకున్నాడు. మీ చేతులు రక్తముతోను నీ వేళ్ళు దోషముల చేతను అపవిత్రపరచబడి ఉన్నవి, చూసారా, నీ పెదవులు అబద్ధములు ఆడుచున్నవి. ఆగమ మీ చేతులు అంట రక్తంతోని వేళ్ళు దోషముల చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. నీ పెదవులతో అబద్ధం ఆడుతున్నాం. ఇదేంటి మేము అబద్ధం ఆడమే, కరెక్ట్గా నిలబడతాం, కరెక్ట్గా నీతో మనం మాట్లాడతాం. అది కుదరదమ్మ. దేవుడి వాక్యం ఎలా దేవుడు అనుకుంటాం. ద్వేషమ్మ కదా మాట్లాడుతున్నాను, ఇది ద్వేషమ్మ కాదు, ఆయన మాట్లాడు. విద్యలేని పామర్రాలను నువ్వు నిలబడు. ఏది ప్రాంతంతో చెప్తాను, నరపుత్రా నువ్వు చక్కగా నిలబడి, నువ్వు కాదు మాట్లాడు. నేను నా పరిస్థితి దాకుంటాను మాట. నువ్వు నింపుతానన్నాడు, నువ్వు లాగితే నింపుతానన్నా. నింపేదేవుడు దివారాత్రి జాలించి పడతాడు. ముసలమ్మ ముచ్చట్లు అన్నట్టు, ముసలమ్మ ముచ్చట్లు దాన్ని. దేవుడు అంటే మనం అందరం కూర్చుని ఆళ్ళింట్లో కూర్చుని ఏళ్ళింట్లో కూర్చుని మనకు అవుతామా? వద్దు. మన పని అయిపోయింది, మనం మొక్కరించాలి. సమయం దేవునికి ఇవ్వాలి. గంటకి 1000 గంటలు అక్కడ మనకు ఉంది. ఎంత గొప్ప! ఒక్క గంట మనం ఉండేది 1000 గంటలు ఉంటాయి మనకు. 1000 గంటలు ఇస్తున్నాడు దేవుడు, అంత సమయం ఇస్తున్నాడు. కానీ ఈ సమయం లేక ఎంతో మంది బాధపడతారు. నేనైతే బయటకు వెళ్ళలేదనుకోండి, బయటికి వెళ్ళినట్టు చెప్తాను, మాకు తింటా కూడా టైం ఉంటుంది. అలా అనుకుంటారు. ఇప్పుడు మాకు సమయం ఉంటే దేవుడు చూపిద్దాం. మాకు ఎంత సమయం వేస్ట్ చేస్తున్నాం, దైవజనులతో సమయం అంతా పాడు చేస్తున్నావు. ఈ సమయం నీకు రాదు. ఇప్పుడు నీకు సమయం ఇచ్చాడు దేవుడు. నువ్వు సమయం పోగొట్టుకున్నావంటే రాదు. వాటితో ఉండి మంచి పెట్టుకుంటే ప్రేమ ఉంటుందా? వాకింగ్ అది నీరసంతో ఉండి మంచి పెట్టుకుంటే వాకి చదవగలవా? మోకరించగలవా? ప్రార్థన చేయగలవా? ఏంటి అదే మైలో ఉంటారు. గర్భిణీ నొప్పులు వస్తాయి అనుకోండి, దానికి వాకింగ్ లాగా చెప్తున్నాడు. గర్భించి నిప్పులు వస్తాయి. అక్కడ ప్రార్థన ఏం చేస్తే ఈ బాధ పడ్డారు. ఆ బాధ తిప్పిన మళ్ళీ బామలే మర్చిపోతారు. అలాగే అప్పుడు దేవుడు మన కొరకు ఆయన ప్రాణం ఇచ్చాడు. మన 9 నెలలు మోతులే తల్లిదండ్రులు ఆయన ప్రాణం అనుకోరు. నీ తల్లిదండ్రులు విడిచిపెట్టవచ్చు, నీ భర్తను విడిచిపెట్టవచ్చు, నీ బంధువులు విడిచిపెట్టవచ్చు. కానీ ఆయన విడిచిపెట్టేది 12 సంవత్సరాలు రథం 12 సంవత్సరాలు ఒక్కరోజు కాదు, ఒక్క నెల ఓ సంవత్సరం నేర్చిపోతే మన కష్టం. 12 సంవత్సరాలు రథం అంటే ఏముంది దాంట్లో? రక్తం అంతా అయిపోయింది, ఏమీ లేదు. డబ్బంతా అయిపోయింది, అంతా గుంచిపెట్టేసారు, ఇంకేమీ లేదు. బిడ్డలకి ఇచ్చుకొచ్చేసింది, భర్తకి ఇచ్చుకొచ్చేసింది, బంధువులకి ఇచ్చుకొచ్చేసింది. ఇంకెందుకు మీద బాగుపడిపోనాయని వెంట మీద చెత్త కింద తీసేసి పాడేశారు. అప్పుడు వచ్చాడు దేవుడు. ఆవిడ ప్రభు దారిలేస్తున్నారని తెలిసిందంటే ఆవిడికి, ప్రభాని మీద ఆడినస్తావు అంటే ఉంచుకుంటాను ప్రభాని కాచిపట్టుకుని కూర్చుంది. ఎందుకు అందరూ పెట్టేశారు కదా. ఇంకా ఆవిడ ఎక్కడ కూర్చుని ఎవరికి పలకరించరు. పలకరించి మళ్ళీ దానికి ఏమైనా చేక చేయాలి, దాంతో బాటపడి ఎందుకు అమ్ముకుందని పెట్టేశారు అందరూ. అప్పుడు ప్రభు వారు వేస్తున్నారంటే జన్మతోటి మెదళ్ళ కొండ వెళ్ళి ఇలాగ వస్త్రం ముట్టుకొని ఆమె వస్త్రం ముట్టుకుని అంటే అంత జన్మలో వెళ్ళి ప్రభు వారు వస్త్రం ముట్టుకుంటే వెళ్ళి వారిని ఇలా వెనకాల ముట్టుకుందంట. భయపడతా ఉడుకుతాం. అందరు వెనకాల ఇలా ముట్టుకుంటేప్పటికి ప్రభు అని నిలబడి ఇలా నిలబడుతుంది. శిశులు అందరూ అంటారు, ఏంటయ్యా నువ్వు, ఏంటి ప్రభా నువ్వు అలా నిలబడి చూస్తావేంటి? కాదు, నా వస్త్రం ముట్టారు. ఇదేంటి ప్రభా నీ మీద ఎంతో జనం పడుతున్నారు, లేదు ఎంత జనం ఉంటే అందరూ పడుతున్నామంటే కాదు, నా ప్రభావం ఏంటి? అప్పుడు కంగారు పడిపోయింది, దాడొచ్చేసి కంగారు పడిపోయింది. మాకు వాళ్ళు ప్రభా నేను రక్త రోగిని ప్రభా, 12 సంవత్సరాలతో నేను బాధపడుతున్నాను ప్రభా. నీ వస్త్రం ముట్టిన వెంటనే నా రోగం చొప్పుతుంది. నీ వస్త్రం ముట్టిన వెంటనే నాలో ఆదరిపోయింది ప్రభా. గొప్ప దేవుడు చూసారా, అంత ప్రభావం. 12 సంవత్సరాల రోజుకి ఎన్ని మందులు ఆడిందంట, ఎన్ని చోట్లకి వెళ్ళిందంట. అయ్యిందా మన దేవుడు గొప్ప దేవుడు అన్న. మనకు దొరికారు, ఆయన పట్టుకొని మనం వదలకూడదు. అంతమంది దేవుని వాక్యంలో మనం జీవించాలి. మమ్మీ ఇంకా 2-3 మాటలు ఏంటమ్మా, ఇంకా 2-3 మాటలు చదివాక 3 చదవాలి. 3 చదవాలి.
నీతిని బట్టి ఎవడను సాక్ష్యము పలుకడు, సత్యమును బట్టి ఎవడను వాద్యమాడడు. అందరూ వ్యర్థమైన దానిని నమ్ముకుని మోసపు మాటలు పలుకుదురు. నీతి బట్టి ఎవడు వ్యర్థమైన దాన్ని నమ్ముతాడు. వ్యర్థమైన మాటలు తీపుకుంటాయి, వ్యర్థమైన మాటలు రుచిగా ఉంటాయి, వ్యర్థమైన మాటలు ఎంతో ఆనందం అయిపోతాయి, సంతోషపడుతుంది అవుతారు. నువ్వు అత్తనా కానీ నా బిడ్డ ఎందుకు అవన్నీ విధవ, నువ్వు అత్తనా కానీ నా బిడ్డ నువ్వేనా ఎందుకు, నేను ఎన్నవని కదా, నీ మాటలు రానవని కదా. ఆకలి కనబడి గంట చేదు ఒత్తువైనా నాకు తీగా ఉంటుంది. ఎందుకు ఆకలి బాధ? ప్రభా నీ దగ్గరికి వచ్చాను, నాకు మేలు చేద్దామని, నువ్వు మేలు చేద్దామని వచ్చాను ప్రభా, నీ దగ్గరికి వచ్చాను ప్రభా. నాకు పని లేదు, నాకు ఉద్యోగం లేదు, నాకు చదువు లేదు, చదువుకున్నాను, నాకు ఉద్యోగం లేదు, నాకు ఇల్లు లేదు, ఆకలి లేదు, తినడానికి లేదు, నా బిడ్డలకి పెళ్ళి లేదు, నా బిడ్డలకి సంతానం లేదు, నా బిడ్డలకి అర్థమైతే ఆ బిడ్డకి ఎలా చేయాలో నాకు ఆధారం లేదు, మాకు ఆధారం ఉంటాయి. అవన్నీ ఎవరి మీద? నీ పని నా మీద విసిరి, దేవుడు మాట, నీ పని నా మీద విసిరితే మీరు మా మీద బతుకుని ఉంటే ఎవరు చెప్తారు? ఓ ముసలమ్మ అంటే ఆగలాడు, లేదా మా అమ్మలాడు అనుకోండి, మా అమ్మలాడు ముసలమ్మ మూట ఎత్తుకుని వెళ్తున్నారు, బట్ ఎవరో బట్టి యాక్ట్ చేసుకుంటే వెళ్తా. అమ్మ ముసలమ్మ మా అమ్మకి ఎరపడతలేదని అవుతున్నానమ్మా, మా అమ్మకు చెప్తున్నాను, మా అమ్మకి ఎరపడతలేదని అవుతున్నాను. నేను ఏమనుకో, మా అమ్మ కూర్చోకున్నాను, నేను కూర్చోకున్నాను. మా అమ్మ ముసలమ్మ ముసలమ్మ కారు ఎక్కాను, ఎక్కిందంట, ఎగ్గు మూట తిప్పుతలేదంట, ఎగ్గు మూట తిప్పుతలేదు, తెచ్చి తెచ్చుకుందంట. బతుకంత వరకు వెళ్ళి ట్యాక్సీ ఎలా చూసుకుంటాను. ఏ ముసలమ్మ నువ్వు నళ్ళపోతున్నావని నెక్కించుకున్నాను, ఏంటో మూట కింద దింపమ్మాట. బాబా నన్ను పోతావు కానీ నా మూట పోతామండి. ఓ ముసలమ్మ నీ మీద ప్రేమ కలిగి కాదు, ఆ మూట పోయిలా పోతావని దింపుతావని. అలా ఉంటుంది. మన బరువు మన మీద పెట్టుకుని దేవుణ్ణి అడుగుతామ్మా, మన భారం ఆయన మీద. ఆయన కాపాడతాడు, ఆయన రక్షిస్తాడు, నీ బరువు తీరుతాడు, నీ వాకి తీరుతాడు. ఆయన ఆయన చదువులో మనం ఉండాలి, ఆయన మాట మనం లోబడాలి. ఈ కొద్ది మాటలు దేవుడు జీవించింది కాక నేను సాధన చెప్తాను. మన శనివారం చదివింది, శనివారం ప్రార్థన రమ్మందండి మా పిల్ల. ఆ టైంకి నా కూతురు ఫోన్ చేసి నా చెల్లితో మాట్లాడి, చెల్లి ఏమిటి వచ్చింది మరి ఇందాక కూడా అది ఈ పిల్లలు వచ్చి చెప్తుంటే ఎవరమ్మంటే చూసి ప్రార్థన చెల్లి రమ్మంటారు ప్రార్థన కాదు.